మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్య భగవానుడు 6 నెలల కాలంలో దక్షిణాయన ప్రవేశం అంతా అయిన తర్వాత ఉత్తరాయణానికి జనవరి 15-16 తారీఖులో ప్రవేశం జరుగుతుంది. సూర్య భగవానుడికి ఈ 6 నెలలు కూడా మనకి ఉత్తరాయణం అంటారు, జూలై 15 వరకు కూడా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం దైవజ్ఞ పండిత్ కృష్ణమూర్తి సన్నిధి సిద్ధాంతి గారు ఉన్నారు. వారిని పుష్యమాసం యొక్క అమావాస్య స్నానం గురించి అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురువు గారు, ఈ పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తారు. మరి ఎందుకు ఈ నదీ స్నానం సముద్ర స్నానాన్ని చేస్తారో తెలుస్తాం. గురుభ్యో నమః, అస్మత్ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరూ కూడా మనం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన విధంగా ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి యొక్క అమావాస్య స్నానాన్ని ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, దీని గురించి ఏమిటి అని అడిగారు. కాబట్టి మొట్టమొదటిగా చెప్పబోయేది ఏంటంటే, సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణంలో ప్రవేశం జరిగేటప్పుడు మొట్టమొదటిగా వచ్చేటువంటి యొక్క అమావాస్య ఇదే. ఎందుకంటే సూర్య భగవానుడు 6 నెలల కాలంలో దక్షిణాయన ప్రవేశం అంతా అయిన తర్వాత ఉత్తరాయణానికి జనవరి 15-16 తారీఖులో ప్రవేశం జరుగుతుంది. సూర్య భగవానుడికి ఈ 6 నెలలు కూడా మనకి ఉత్తరాయణం అంటారు, జూలై 15 వరకు కూడా. అందువలన జనవరి నుంచి మొదలుకొని జూలై వరకు జరిగేటువంటి యొక్క ఈ 6 నెలల కాలంలో 6 అమావాస్యలు వస్తాయి. ఈ 6 అమావాస్యలు వచ్చినప్పుడు మొట్టమొదట వచ్చేటువంటి అమావాస్యని తిల ఏకాదశి అనే వ్రతం చేస్తూ ఈ పూజలు చేస్తారు, అంటే స్నానం చేస్తారు, నదీ స్నానం వ్రతం చేస్తారు. 5 రోజులు వ్రతం ఉంటుంది. తిలాకాదశి, ద్వాదశ ఏకాదశి, త్రయోదశి ఏకాదశి చేస్తారు, చతుర్థాకాదశి కూడా చేస్తారు. 3-4 రోజులు చేసేటువంటి ప్రతిదానికి ఒక్కొక్క రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ 5వ రోజున అమావాస్య వస్తుంది. అమావాస్య రోజున పూర్ణ పూజ జరుగుతుంది. అయితే అది సముద్రంలో ప్రాంతంలో కానీ, జీవనదీ ప్రాంతాల్లో కానీ, గంగా, గోదావరి ఇలాంటి యొక్క పుణ్య నదులు స్నానం చేయటం వలన వారి పితరులకు శుభం జరుగుతూ వీరికి కూడా ఆరోగ్యం శుభం జరుగుతుందనే ఒక నమ్మకం అందరికీ ఉంటుంది. ఆ విధంగా జరుగుతూ ఉంటుందండి. అయితే ఈ పుష్యమాసంలో చేసేటువంటి యొక్క దాంట్లో కూడా వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు చలికాలంతో మనం ఉంటాం కాబట్టి చలిలో నుంచి రాబోయే రోజులన్నీ కూడా వేసవితో స్టార్ట్ అవుతాయి. మరి ఈ ఏకాదశ వ్రతం చేయకుండా నదీ స్నానం చేయవచ్చా? ఇందులో ఏకాదశి స్నానం అందరికీ ఇలా వ్రతాలు, తిథులు, నోములు అని చేయకపోవచ్చు, తెలుసు తెలియకపోవచ్చు, సాధ్యం కూడా కాకపోవచ్చు. ఒకవేళ జరిగినా అది సమయలోపం వలన అది తప్పు కావచ్చు. అది ఏ జాములో చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో, ఎలా చేయాలనేటువంటిది అది కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది, కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది తెలియకపోవచ్చు. కాబట్టి మనం దాని గురించి పెద్దగా భయపడాల్సింది, ఆలోచించాల్సింది ఏం లేదు. ప్రతివారు కూడా ఈ రోజున అమావాస్య రోజున అభ్యంగ స్నానం అనేటువంటి చేయటం అనేది చాలా మంచిది అసలు అందరూ కూడా. అయితే మరి అభ్యంగన స్నానం అన్నారు, మరి ఏ విధంగా చేస్తే ఈ అమావాస్యకి అభ్యంగన స్నానం అంటారు పద్ధతిగా పూర్తవుతుంది? అది తప్పనిసరిగా మీరు అన్నట్లుగా అభ్యంగ స్నానం అంటే అందరూ అనుకుంటారు, అభ్యంగ స్నానం అంటే అదేంటో అని గొప్ప మాట అనుకుంటారు కొంతమంది. అభ్యంగ స్నానం అంటే తల నుంచి పాదం వరకు దాన్ని మామూలుగా అభ్యంగ స్నానం అంటారు. ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా స్నానం చేసేదాన్ని. ఈ అభ్యంగ స్నానం చేసేటప్పుడు ఏమేమి ఔషధాలు దాంట్లో వేయాలి, ఈ అమావాస్య రోజున ఎటువంటి ఔషధాలు దాంట్లో వేస్తే బాగుంటుంది స్నానానికి అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇండ్లలోనే చేస్తాం. కాబట్టి ఒకవేళ వెళ్ళడం కుదరని వాళ్ళకి చేస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం మళ్ళీ పుష్కరాలు వచ్చినాయి చక్కగా. తర్వాత కుంభమేళా జరుగుతుంది. అది స్వామివారి అంటే గురువుగారు 12 సంవత్సరాలకు ఒక్కసారి అందులోకి వెళ్తాడు కాబట్టి అది చాలా పవిత్రత. మహాకుంభమేళ అంటారు. 12 సంవత్సరాలకు ఒక్కసారి గురువు తిరుగుతాడు సంవత్సరానికి. 12 సంవత్సరాలు 12 144 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. అది మహాకుంభమేళ. 12 ఏళ్ళకి వచ్చేది మామూలుగా కుంభమేళ. తర్వాత ప్రతి కుంభమేళ 4 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటుంది ప్రతి చోట కూడా. సో ఆ విధంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన ఇళ్లలో చేసేటప్పుడు మాత్రం ఉదయపూర్వం లేచి చక్కగా తెల్లవారక ముందే సూర్య భగవానుడు మన ఒంటి మీద స్పర్శ రాకముందే కానీ మనం ఏం చేయాలో మనం కొన్ని క్రియలు చేసుకుని దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది. నువ్వులను చక్కగా ఒక పిడికడు, ఒక మనిషి ఒక పిడికడు చొప్పునో లేకపోతే ఒక
పావు కిలో చొప్పున తీసుకొని చక్కగా వాటిని చక్కగా దంచాలి. దంచి అవన్నీ కూడా నూనె వచ్చేటట్టుగా తయారు చేసుకొని దగ్గర పెట్టుకోవటం. ఆ తర్వాత దాన్ని ఏం చేయాలంటే మొత్తం నెత్తి మీద చక్కగా పెట్టుకోవాలి. జీలకర్ర బెల్లం పెళ్ళి పెడతారు చూడు, ఆ మాదిరిగా పెట్టుకొని ఒంటి నిండా రాసుకోవటం చాలా మంచిది. అది ఎందుకంటే చాలా ఔషధ గుణాలు కలిగినటువంటిది, ఒళ్ళంతా వేడిని కలిగిస్తుంది. పాదాల వరకు ఒంటి నిండా మాలిష్ లాగా పట్టుకొని చక్కగా పెట్టుకొని ఒక 40-45 నిమిషాల దాకా ఉంచాలి దాని మీద. ఈ లోపల ఏం చేయాలంటే స్నానానికి ఏర్పాటు చేసుకున్న నీళ్లను పూర్తిగా చల్లటి నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళుగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎక్కువ చన్నీళ్ళు పోసుకోవాలంటే కష్టమైపోతుంది. అంత గోరువెచ్చని నీళ్ళల్లో కొన్ని నువ్వులు వేయాలి. కొన్ని నువ్వులు వేసిన తర్వాత ఆ నీళ్ళతోటి స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించిన తర్వాత వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మీకు ఏమి నోట్లో అంతకుముందు దాకా ఏమి తినకుండా ఉంటారు కాబట్టి ఒక 6 నువ్వులు తీసి నోట్లో వేసుకొని నవిలి మింగటం. అవి దాని వలన కూడా మీకు ఔషధ గుణాలు పనిచేస్తుంటాయి ఔషధాలలాగా. 6 మాత్రమే. 6 లెక్కేసారు, ఎక్కువ కూడా తింటారు, అట్లేం కాదు. కానీ 6 అంటే 6 తక్కువ లేకుండా ఉండాలి. ఆ విధంగా తినటం. అట్లాగే నీళ్ళల్లో మనం వేసిన నువ్వులు వేయటం. ఆ తర్వాత అదే రోజున నువ్వులతో చేసినటువంటి పిండి వంటలు కానీ లేదా ప్రత్యేకమైనటువంటి నువ్వులు కిలోంబావు కానీ లేకపోతే పావు కిలో, అర్ధ కిలో, కిలోంబావు ఎలాగైనా సరే వాటిని దక్షిణ తాంబూలాలు పెట్టి గురువులకు సమర్పించటం. ఏదైనా ఆలయంలోకి వెళ్ళిన తర్వాత దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్పి ముందుగానే స్వామి మా యొక్క గోత్రనామాలతో పూజించి ఈ తెల స్వామివారికి అర్పణ చేస్తున్నట్టుగా మేము మీకు చేయమంటే సంకల్పం చెప్తారు. ఆ విధంగా చేసి వారికి ఇచ్చినట్లయితే తెల రూపంలో ఆయన దానం తీసుకుంటాడు. కొంతమంది మీరు దానం చేయొచ్చు, ధర్మం చేయొచ్చు. కొంతమంది ధర్మం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది వారికి కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే మనం చేసేటువంటి యొక్క శుభకార్య అశుభకార్యాలు ఏదైనా సరే ఆ ఫలితం కొంత వారికి కూడా పోయి మనం కొంత ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ స్నాన ఫలితం వల్ల ఆరోగ్యం మాత్రం ముందు బాగుంటుంది. ఈ పుష్యమాసంలో చాలా గొప్ప విశిష్టత కలిగినటువంటి స్నానం అంటారు దీన్ని. ఇది చొల్లంగి స్నానం అని కూడా అంటారు కొంతమంది. ఈ చొల్లంగని ఎందుకన్నారంటే ఆ ఏరియాలో ఎక్కువైతే ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి వారందరూ కూడా దీన్ని చొల్లంగి అని అంటారు. అక్కడ ఉన్న గ్రామం కూడా ఉంది ఆ ఊరు, కాబట్టి ఆ పేరు మీద కూడా కాదు. దాంట్లో కొన్ని అనేక రకాల వ్రతాలు చేస్తూ ఈ స్నానాలు చేస్తారు. అదే దీని పూర్వ వృత్తాంతం మాత్రం ఈ చాలా మంచిది. ఈ రోజున పుష్యమాస స్నానం చేయటం చాలా సంది. ఓకే అండి. ఎలా చేయొచ్చు, ఏం చేయాలి అనేది చాలా మందికి ఒక తెలియదు కాబట్టి అందుకని ఈ అమావాస్యని మనం ఎలా స్నానం చేయాలో చెప్పారు. మరి ఈ రోజు పాటించవలసిన నియమాలు ఏమైనా ఉంటాయా? పాటించాలి, నియమాలు కూడా ఉంటాయి. సాధ్యమైనంత వరకు చేయగలిగితే చాలా మంచిది. అది ఇండ్లలో స్నానం చేసిన వారికి అంత పెద్దగా వర్తించవు. సముద్ర స్నానం కానీ నది స్నానం చేసి వచ్చిన వారు ఎవరు కూడా సాయంత్రం వరకు కూడా ఎక్కువగా ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది. దీంతో పాటుగా ఏముందంటే అన్ని వారి ఒళ్ళంతా కూడా శుభ్రత ఏర్పడుతుంది, శరీరం అంతా కూడా శుభ్రత ఏర్పడుతుంది. ఒక రకంగా ఎప్పుడైనా సరే ఉపవాస దీక్ష చేస్తే మాత్రం దాని ఫలితం ఉంటుంది అనమాట. దీక్షకి ఉపవాసమే ముఖ్యం. ఉపవాసం అంటే ఏంటంటే నీలాహారం ఉపవాసం అంటారు. సన్నిధిలో కూర్చొని ఉంటే అది ఉపవాసం అవుతుంది. ఉపవాసం అంటే తినకుండా ఉంటేనే ఉపవాసం కాదు, స్వామి సన్నిధిలో ఉంటే కూడా ఉపవాసమే. స్వామిని అనుసరించి భక్తి మార్గంలో నిలబడితే కూడా ఉపవాసమే. స్వామిని తలుచుకుంటూ ఉంటే కూడా ఉపవాసం అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఉంటూ సమయాన్నంతా కూడా ఒక పగటి కాలం అంతా కూడా ఆ విధంగా జరిపి ఎప్పుడైతే పొద్దుగు సమయం దాటిన తర్వాత అప్పుడు మీరు పలహారాలు తీసుకోవటం మంచిది. ఏ భోజనమైనా చేయొచ్చు, అది వారి ఆహార నియమాల ప్రకారం. పాలు తీసుకోవచ్చు, స్వల్పాహారం అనమాట. అది ఆహారం కింద రాదు, అది ఆహారం కింద రాదండి. 2 పండ్లు తినొచ్చు, పాలు తాగొచ్చు, అట్లాంటి కాస్త మజ్జిగ లాంటివి తాగొచ్చు అంతే. కానీ తినే గట్టి పదార్థాలు, ఉడికించే పదార్థాలు, ఉప్పు కారం వేసిన పదార్థాలు తినకుండా ఉండటం వలన నీ ఆరోగ్యం సమతుల్యం అవుతుంది. దానివల్ల నీకు శుభం జరుగుతుంది. ఏ పరిస్థితిలోనూ నీకు అది నష్టం జరుగుతుంది, శుభాన్నే కలగజేస్తుంది. గురువు గారు, అమావాస్య ఏ రోజున ఉంది, ఏ రోజున పాటించాలి? ఈ రోజున ఈ పుష్యమాసంలో మనకు వచ్చినటువంటి యొక్క ఫస్ట్ అమావాస్య కాబట్టి ఉత్తరాయణంలో ఇది 28వ తారీఖు. ఈ రోజున సాయంత్రం 7:30 నుంచి ప్రారంభమై రేపు అనగా 29వ తారీఖు 29వ తారీఖున సాయంత్రం 6:05 వరకు కూడా ఈ అమావాస్య ఉంటుంది. కాబట్టి పూర్ణ అమావాస్య.
మరి ఈ అమావాస్యకి కీడు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ అమావాస్యకి ఎంగేజ్ చేయండి. పుష్యమాసం వచ్చే అమావాస్య పవిత్రమైనది అని భావిస్తారు. యముడకు చేయాల్సినటువంటి యొక్క తర్పణాలన్నీ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం. ఉమ్. యమ తర్పణాలు చేసేటువంటి యొక్క పెద్దల అమావాస్య ఏ విధంగా మనం చేస్తామో ఆ విధంగా దీన్ని ప్రత్యేకమైనటువంటి మాసంగా పరిగణించవచ్చు. ఒకటి పెద్దల అమావాస్య, పితృల అమావాస్య అని చెప్పి మాట్లాడతారు. అది భాద్రపద మాసంలో వస్తుంది. అదంతా కూడా ఆ నెల అంతా కూడా పితృమాసం అంటారు. దానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఈ యొక్క చల్లంగ అమావాస్య, ఈ అమావాస్య కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కాబట్టి దీని ప్రత్యేకత అంతవరకు. కాబట్టి పితృలకు చేసే కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఇప్పుడు చేసుకోవచ్చు. అయితే మరి ఏమైనా శుభకార్యాలు ప్రారంభించాలంటే అమావాస్యని చాలా వరకు తప్పిస్తారు. అమావాస్య దగ్గరి తిథి కావచ్చు, అమావాస్యని కావచ్చు చెయ్యొద్దు అంటారు. అది మరి అమావాస్యకి నిజంగా మనం ఎలాంటి పనులు మొదలు పెట్టకూడదు? అవునండి. ఎందుకు అట్లా అంటే సూర్యోదయం మనకు అయ్యేటప్పుడు సూర్యుడు పగలంతా 12 గంటలు చక్కగా బలంగా ఉంటాడు. దానితో పాటు కూడా చంద్రబలం కూడా కావాలి మనకి. సూర్యుడు ఆత్మకారకుడు అయి ఉంటే చంద్రుడు మనకి మనకారకుడు, మనసుకు కారకుడు అవుతాడు. ఈ చాంద్రాయణ కాలం మొత్తం కూడా, అంటే చాంద్రాయణ కాలం అంటే ఏమంటారంటే కాలాలు 6 నెలలు అనకుండా ఒక్క నెలలోనే మనకు 15 రోజులు చంద్రుడికి సంబంధించిన వృద్ధి రోజులు. పున్నమి నుంచి మొదలుకొని తిరిగి అమావాస్య వచ్చేటప్పటికల్లా ఏంటంటే చంద్రుడు క్షీణించి సూర్యుడు బలం ఎక్కువై ఉంటుంది అనమాట. ఏదైతే ఆ బహుళ పంచమి రోజున వరకు చంద్రబలం బాగా ఉంటుంది. బహుళ పంచమి నుంచి సూర్యబలం ఎక్కువైపోతూ ఉంటుంది. సూర్యబలం ఎక్కువైనప్పుడు పితృలకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలి. అమావాస్య ముందు అవుతుంది అనమాట. అమావాస్య 10 రోజులు 5 రోజుల ముందు నుంచి, మ్యాక్సిమం 5 రోజుల ముందు నుంచి అసలు ఏం చేయకుండా ఉండటం మంచిది. ఎందుకంటే చంద్రుడు బలం కావాలి. చంద్రుడి భోగభాగ్యాలని, సుఖ సౌఖ్యాలని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆలోచనకి ఇవన్నిటికి కారణం చంద్రుడు అవుతాడు. కాబట్టి చంద్రబలం లేనప్పుడు నువ్వు చేసే కార్యక్రమాలు మంచివి జరగవు. ఎవరు సుఖంగా ఉండరు, ఎవరు ఆనందంగా ఉండరు, శుభంగా జరగవు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏమంటారంటే పున్నమానికి ముందు పూర్తి కార్యక్రమాలు చేయొచ్చు పుణ్యానికి. అలాగే అమావాస్య ముందు మాత్రం ఇలాంటి కార్యక్రమాలు తొందరగా చెయ్యరు, శుభకార్యాలు మొదలు పెట్టరు. మళ్ళీ అమావాస్య వెళ్ళిన తర్వాత 4-5 రోజుల తర్వాత నుంచి మళ్ళీ మొదలేస్తారు. అది బాగుంటుంది. అమావాస్య ముందు చేయకూడదు అన్నమాట. గురువు గారు, ఈ అమావాస్యని ఎలా సద్వినియోగపరచాలో చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. ప్రేక్షకులందరూ ఈ అమావాస్యని మీరు నదీ స్నానం లేదా సముద్ర స్నానం, అది వీలు కాకపోతే ఇంటి దగ్గర ఎలా స్నానం ఆచరించాలో తెలుసుకున్నారు కదా, పాటించండి. ధన్యవాదాలు.